ఇప్పుడు సభా కార్యక్రమం ఈ యొక్క 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథిగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని అంతర్జాతీయ రంగస్థలకులు వారిని స్టేజీపైకి రావాలని కోరుకుంటున్నాం. గురునాచారి కండవతో సత్కరిస్తారు. మరి ఈనాటి సభాధ్యక్షులుగా మరి నాగూరు శ్రీనివాసరావు రావాల్సింది, ఆయన అనివార్య కారణంలో రాలేకపోయారు. మరి ఇప్పుడు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరి అధ్యక్షుడు రామరాజు గారి తరఫున శ్యామలరాజు గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. శ్యామలరాజు గారు. శ్యామలరాజు గారు తెలంగాణ రాష్ట్ర సమైక్య అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు తరికమల రామచంద్ర గారిని సభా అధ్యక్షత వహించవలసిన కోరుచున్నాం. సార్ హలో. రామరాజు గారు కడవతో సత్కరిస్తారు. అలానే ప్రఖ్యాత రంగస్థల నటులు మరి బొగ్గుగనుల సూపరింటెండెంట్ గారు అయినటువంటి ఏటుకురి హరినాథరావు గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. లక్ష్మాచారి కండవతో సత్కరిస్తారు. మా ఆత్మీయ అతిథి తన్నీరు ఏడుగొండల గారు, బిల్డరు కళాపోషకుడు తన్నీరు ఏడుగొండ గారు జయరాం కండవతో సత్కరిస్తారు. జయరాం కండవతో సత్కరిస్తారు. మరి కేపీహెచ్పి కాలంలో ప్రముఖ కళాపోషకులు శివశక్తి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు కట్టా నరసింహరావు గారిని సేవపైకి రావాలని కోరుకుంటున్నాం. అలానే పుత్తూరు సుబ్బారావు గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ రాజుపాలు. శ్రీవారి గారు మండలతో సత్కరిస్తారు. కట్టా నరసింహారావు. ఈరోజు జ్యోతి ప్రచురణ మరి శ్యామలరాజు గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. గుణాచారి కె రాజశేఖర్ కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్. అలానే మరొక రంగస్థల నటులు చిట్టి బాలనాగేశ్వరరావు గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. లక్ష్మాచారి గారు కండవతో సత్కరిస్తారు. అలానే పంపన వెంకటేశ్వరరావు గారు. అలానే మరొక ప్రఖ్యాత రంగస్థల నటులు ఆత్మీయ అతిథి పిల్లి
కోట్ల లక్ష్మీకాంత శర్మ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఏ రవీందర్ అడ్వకేట్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. మరి ఈనాటి సన్మాన గ్రహీత సీనియర్ నటులు తాటికొండ నరసింహరావు గారు, నటులు, రచయిత, దర్శకులు, నిర్మాత తాటికొండాల నరసింహరావు గారు స్టేజ్ పేరాలు కోరుకుంటారు. శాంతి గారు కండవతో పుష్కరిస్తారు. తర్వాత రామ్మోహన్ రావు యువనటుడు అంటే నాటక సంస్థ నవక్రాంతి ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఒక యువనటుడు ప్రోత్సహిస్తుంది ప్రతి సంవత్సరం. అలాగనే ఒక నటీమణికి సన్మాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. లక్ష్మాచార్య కళ్ళతో సత్కరిస్తారు. అలానే మరొక నటీమణి ఇప్పుడు చింతామణిగా ఉభయ రాష్ట్రాల్లో మరి మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి వినాయకరాజు గారి సారథ్యంలో ఈ అశ్విని గారు శైలిపైకి రావాలని కోరుకుంటున్నాం. ఆమెను శాంతి గారు కళ్ళతో సత్కరిస్తారు. ఈరోజు సన్మానం మేడం గారికి. మరి ప్రఖ్యాత రంగస్థ నటులు ఈ చింతామణి నాటకాన్ని ఆయన ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా రచించారు. ఈ చింతామణి మీద ఆయన పుస్తకం రచించారు. కొట్టే వెంకటాచార్య గారు, డాక్టర్ కొట్టే వెంకటాచార్య గారు స్టేజ్పైకి రావాలని కోరుకుంటున్నారు. కొట్టే వెంకటాచార్య గారు పర్లేదు. మనప్రియ గారు కళ్ళతో సత్కరిస్తారు. నవక్రాంతి నటీమణి మనప్రియ గారు ఈ కళ్ళతో సత్కరిస్తారు. అలానే మరి ఇప్పుడే వచ్చి ఉన్నారు మరి కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ కె రాజశేఖర్ గారు, వారు కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. వారికి శ్రీనివాస్ గారు సత్కరిస్తారు. కె రాజశేఖర్ గారు కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్. అలానే మా సీనియర్ నటులు మా సంస్థలో ముఖ్యమైన వ్యక్తి ఎం రాప్రేల్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. గురువాచారి గారు సత్కరిస్తారు. అలానే మరో ప్రఖ్యాత రంగస్థల నటులు నా మిత్రుడు, ప్రఖ్యాత రంగస్థల నటులు, నా ఆత్మీయ అతిథి, మరి ముఖ్యంగా ఈరోజు భవానీ పాత్రధారి టి బాబురాజు గారు, నంది అవార్డు గ్రహీత. శ్రీనివాసాచార్య గారు, గురువాచార్య గారు కళ్ళతో సత్కరిస్తారు. గురువాచార్య గారు ఇప్పుడు మరి జ్యోతి ప్రజ్వలన మరి మా రామరాజు గారు రావాల్సింది. ఆయన తరఫున శ్యామరాజు గారు ఇప్పుడు మొట్టమొదటి జ్యోతి ప్రజ్వలన. సార్ అందరూ సార్ కొంచెం జ్యోతి ప్రజ్వలన గురువాచారి జ్యోతి ప్రజ్వలన చూపించండి. గౌరవ లక్ష్మి గారు
చేస్తాను. అందరూ సుఖాసీనుకండి. సార్ అందరూ మీ యొక్క స్థానాల్లో ఆశీనుకండి. వెంటనే మాకు ఆర్థికంగా సహకరించినటువంటి మిత్రులు, మొట్టమొదట నేను వెళ్ళి తన్నీరు ఏడుగండులని మా మిత్రులు, నేను మొట్టమొదటి వెళ్ళి ఈ నాటకం ఈ యొక్క చరిత్ర 25 సంవత్సరాల చరిత్ర ఈ పుస్తకం రాస్తున్నాను అంటే, మొట్టమొదటిగా నేను మా తమ్ముడు వెళ్ళినప్పుడు ఆయన అడిగినప్పుడు మీకు ఏం కావాలన్నా అన్నారు. ఈ పుస్తకం నాకు తెలియదు, పుస్తకానికి ఒక 50 ఖర్చు అవుతున్నాను. యాక్చువల్గా ₹1,00,000 నాకు తెలియదు. అది సరేనా, నేను ఒక 25,000 ఇస్తున్నానని ఎమ్మటే స్పందించి ₹25,000 మాకు ఇచ్చి ఉన్నారు. ధన్యవాదాలు అందరికీ. ఆయనకి మొట్టమొదటి స్పందించిన ఆయన వ్యక్తి. ఆ తర్వాత నాకు అర్థం కాల, నేను వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే ఈ పుస్తకం కావాలంటే ₹1,00,000 అవుతున్నారు. నాకు భయం వేసేది, అంటే నాకు ఆర్థిక స్థితి లేదు అంత స్తోమత. దానివల్ల ఎన్నో ఒడుగుడుగులు వచ్చి ఎన్నో సమస్యలతో 25 సంవత్సరాలు నడిచింది ఈ యొక్క నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్. ప్రతి సంవత్సరం ప్రతి పోటీకి నేను వెళుతూ ఉంటాను. ఎవరు ప్రమేయం లేకుండా ఏదో ప్రైజ్ తీసుకొని వస్తున్నాను. దానికి సహకరిస్తున్న నా నటీమణులకు, నట బృందానికి శిరవచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మా కళాకారులు అలాంటి వాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు సమయం ప్రకారం వాళ్ళు వచ్చేసి రిహార్సల్ చేసి నా యొక్క కృషికి వాళ్ళు సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత వెంటనే మరి ఎలాగాని నేను ఇట్లా అనుకునే సమయంలో ఏటు హరినాథరావు గారు, సార్ ఇట్లా అంటే నేను వెంటనే సరే అని ఓకే ఏదో చెయ్యి, కానీ వెంబటే ₹5,000 నాకు ఫోన్పే చేశారు. అలానే డాక్టర్ సోలపాణి గారు ₹5,000, అలానే వడ్డేపల్లి వీరరాఘవ గారు ₹10,000, అలానే మున్నంగి దయాకర్ గారు, అతను కళారాజ్యం మున్నంగి భాస్కర్ గారు, వాళ్ళ యొక్క కుమారులు, ఆయన శ్రీకృష్ణుడిగా అభినయం చాలా బాగుంటుంది. ఆయన యువనటులు, కళారాజ్య సంస్థ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా ₹10,000 ప్రకటించి వెంటనే ఇచ్చారు డబ్బులు. చిట్టి బాలనాగేశ్వరరావు గారు, చిట్టి బాలనాగేశ్వరరావు గారు, నేను అడిగాను సార్ ఇట్లా పుస్తకం ఇట్లా తయారు చేస్తున్నాను అడిగితే వెంటనే ఏం కావాలి చెప్పాలని అన్నారు. ఇట్లా చేస్తున్నా సరే నేను ₹5,000 ఇస్తున్నాను. వెంటనే ఫోన్పే చేశారు. సార్ శిరస్సు వచ్చి ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక పుస్తకం నేను రచించాలంటే చాలా కష్టం సార్. 25 సంవత్సరాల చరిత్ర దాంట్లో ఉంటుంది. అందరి యొక్క ప్రయోగాలు, ఎవరెవరు ఏం చేశారు, నటీలు అందరూ దాంట్లో వివరంగా రాస్తూ ఉంటాను. తర్వాత నేను ఇదే మాట మరి ప్రఖ్యాత రంగస్థల నటులు, మరి అంతర్జాతీయ నటులు, పద్యనాటకానికే వండి తెచ్చినటువంటి మహానటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆయన గారు స్పందించి నేను ఏదైనా సరే మన జీజీకే ఫౌండేషన్ తరఫున నేను సహాయార్థం చేస్తానని నాకు ఆయన ఈ కార్యక్రమం రండి సార్ నాకు వస్తేనే చాలు అని అభిప్రాయపడి ఉన్నారు. మొట్టమొదటిగా నేను సిటీకి వచ్చినప్పుడు 25 years క్రితం ఆయన కృష్ణుడిగా రవీంద్ర భారతిలో చూశాను. నేను అప్పటికే చాలామంది కృష్ణుడు చూశాను, కానీ ఈయన అభినయం, ఈ యొక్క రూపం అసలు అందగాడు, అద్భుతమైన శ్రీకృష్ణుడు, అభినయం, వాక్ స్వాతంత్రం అంటే వాచకం కూడా, ఈ అన్ని కలబోసి ఉన్న నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు నేను చూస్తున్నాను. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంటనే ఇక సరే దీని గురించి ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు సార్ తరుమల రామచంద్ర గారు మీరు సభాధ్యక్షత వహించి వెంటనే ఒక్కొక్క వరుసగా 1-2 నిమిషాలు వాళ్ళ స్పందన తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు సభ కార్యక్రమం సభాధ్యక్షులు మాట్లాడతారు. ఈనాటి నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ యొక్క 26వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, మన పద్య నాటకానికి పట్టుబొమ్మ, ఇరు రాష్ట్రాల్లో కూడా పద్య నాటకానికి ఊతమిస్తూ చేయూత ఇస్తూ పద్యనాట కళాకారులకు కూడా
సహకారం అందిస్తూ సహాయం చేస్తూ పద్యనాటక ప్రభలను మన ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఖండాంతర్గతంగా కూడా అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ప్రపంచ పరివ్యాప్తంగా పద్య నాటక జెండా ఎగరేసి వచ్చినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మరి ఈ వేదిక అలంకరించే పెద్దలు అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పేర్లు నాకు తెలియవు కాబట్టి అందరూ నాకు తెలిసిన కళాకారులు కూడా అందరికీ కళాభివందనాలు. అర్జున్ రావు గారు ఒక అవిశ్రాంత నాటక శ్రమజీవి. నాటక కళాకారుడు కరెక్టే, కానీ ఇంకా శ్రమజీవి. ఎందుకంటే నేను చూస్తున్నాను ఎంత కష్టపడో ఎండ చేసో. ఆయన రిహార్సల్ రూమ్ చూశాను నేను ఒకసారి, నన్ను బండి మీద ఎక్కించుకొని పోయి అన్ని చూపించాడు. ఎంత కష్టపడతాడంటే నాటకం కోసం ప్రాణం ఇస్తాడు. అటువంటి వ్యక్తి పద్య నాటకానికి వ్యక్తి ఎంతో మంది కళాకారులను ఏర్చి కూర్చి ఎన్నో నాటకాలను ఎవరితో రాయించుకొని రాసిన వాటిని తెచ్చుకొని వాటిని మార్పులు చేర్పులు చేసుకొని అద్వితీయమైన కృషి చేసే వ్యక్తి. ఒక్కసారితో తృప్తిపడడు. ఒక నాటకాన్ని తొలి ప్రదర్శన ఇచ్చిన తర్వాత పెద్దల ద్వారా నాటకంలో నిష్ణాతులైన వాళ్ళ ద్వారా సూచనలు తీసుకొని దానికి మళ్ళీ మార్చుకుంటూ అది ఒక పర్ఫెక్ట్నెస్ వచ్చేదాకా, దానికి ఒక పేరు ప్రతిష్టలు వచ్చేదాకా కూడా దాన్ని కృషి చేసి దాన్ని ఒక మంచి పీస్గా తయారు చేసేటటువంటి దర్శకుడు అర్జునరావు గారు. ఆయన కృషి అద్భుతీయం. ఇదే వేదిక మీద వారు ఎంతో మందికి సన్మానాలు చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ నాటకరంగ చరిత్ర రచించినటువంటి మన నరసింహారావు గారికి, అట్నే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా చేస్తున్నాడు. అమ్మాయి కూడా చేస్తున్నాడు అశ్విని. చిత్ర దగ్గర నుంచి చింతామణి దాకా అభివృద్ధి చెందినటువంటి అశ్వినికి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు ఇంతమందికి సన్మానం చేసే సందర్భంలో ఒకేసారి ఇదే వేదిక మీద నాకు ఎస్వీఆర్ అవార్డు ఇచ్చి సన్మానం చేశారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ వేదిక మీద పట్టుబట్టి మా మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం చేత రావణ నాటకాన్ని ప్రదర్శింపజేశారు. చాలా ఖర్చుతో కూడిన నాటకం. ఎంతో ఖర్చుకైనా పర్వాలేదు సార్, ఎంతైనా పర్వాలేదు కానీ మీరు వేయాలి ఇక్కడ మా వేదిక మీద అని చెప్పేసి మా టీంను పిలిపించుకొని ఇక్కడ రావణ నాటకం ప్రదర్శింపజేసి మాకు ఆనందం, మా అందరికీ కూడా సత్కారం చేసినటువంటి వ్యక్తి. మా ఒక్కళ్ళకే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రతి వాళ్లకు, ప్రతి నాటక సమాజానికి అవసరమైతే ఇప్పుడు ఎంతో మందిని పిలిచి, ఇప్పుడు బాబురాజు గారు ఉన్నారు, ఇంకా మన గాబ్రియల్ గారు వారి నాటకంలో సీనియర్ ఆర్టిస్టు. అదేవిధంగా ఇప్పుడు అశ్విని గారికి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఆమె డెవలప్ కావడానికి. అట్లనే ఎంతో మందిని కళాకారులకు అవకాశాలు ఇస్తూ, కళా సంస్థలను కూడా పిలుస్తూ వారందరికీ అవకాశాలు ఇస్తూ నవక్రాంతి కల్చరలైజేషన్, క్రాంతి అంటేనే ఒక విప్లవం. నవక్రాంతి, నవ్యమైనటువంటి నూతనమైనటువంటి విప్లవాన్ని తీసుకొస్తున్నాడు నాటక రంగం లోపల. కాబట్టి నాటకరంగ విప్లవానికి కారకుడైనటువంటి అర్జునరావు గారిని ఈ కళావేదిక నుంచి మీ అందరి సమక్షం లోపల, గుమ్మడి గారి సమక్షం లోపల ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కొట్టండి మీరందరూ. ఎందుకంటే ఇంత కష్టపడిన కళాకారునికి మన చప్పట్లే దుప్పట్లు, అవే వారికి శాలువాలు. కొట్టండి ఒక్కసారి గట్టిగా. అది ఎందుకంటే మనం శ్రమిస్తున్నటువంటి కళాకారుని అభినందించాలి, ప్రోత్సహించాలి. ఇప్పుడే చెప్పారు చాలా మంది కళాకారులు వారి యొక్క సహాయం అందించారు. చివరి గుమ్మడి గోపాలకృష్ణ గారు అందించారని. సరే, నా వంతు సహకారంగా నేను కూడా ఒక 5,000 మీకు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ శ్రమ చాలా గొప్పది, ఆ శ్రమకు నేను ప్రకటిస్తున్నాను. వెంబడే మీ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ వెంబడే పంపిస్తాను డబ్బులు. అయితే అదేవిధంగా ఈ నాటక ఉత్సవాల లోపల వారు అనేక ప్రదర్శనలు చేసి, నందిలో కానివ్వండి, గరుడలో కానివ్వండి, హనుమ అవార్డ్స్లో కానివ్వండి, ఎన్టీఆర్ కళా పరిషత్తులో కానివ్వండి, తెనాలిలో కానివ్వండి, అనేక పరిషత్తుల లోపల, ఒక పరిషత్తునే కాదు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు రెండింటిలో కూడా ఎక్కడెక్కడైతే మా మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రంలో కానివ్వండి, ఎక్కడెక్కడైతే నాటక పరిషత్తులు జరుగుతున్నాయో అన్ని పరిషత్తులలో పాల్గొని బహుమతులు పొందినటువంటి వ్యక్తి అర్జునరావు గారు. అర్జునరావు గారి నాటకం వస్తుందంటే అబ్బాయి మంచి నాటకం చూడాలి అని అక్కడ ఉన్న ప్రేక్షకులు, కళాకారులు కూడా అనుకునేటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి కృషి చేసి ఒక నాటక రంగానికి, ఒక సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల లోపల ఇంకా రాష్ట్రేతరంగా కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి. అసలు నేను వాస్తవంగా ఈ మధ్య నాకు ఆపరేషన్ అయ్యి నేను బయటికి రావడం లేదు, కానీ వారు పిలిచిన తర్వాత నాకు తప్పనిసరిగా అర్జునరావు గారి దగ్గరికి పోవాలని ఒక
ఆతృత నా మనసులో జనించింది. బహుశా నేను బయట వేదికల మీద మా మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం నుంచి తప్పదు కాబట్టి వెళ్ళాను, కానీ అక్కడ కూడా నేను కిందనే కూర్చొని ఉన్నాను. అయితే బయట వేదికల మీద నేను ఈ ఆపరేషన్ అయిన తర్వాత రావడం ఇదే తొలిసారి. అయితే నాకు వారి మీద అభిమానం, అవ్యాజమైన అనురాగం, ప్రేమ నన్ను తప్పనిసరిగా పోవాలని పురికొల్పినాయి. అదేవిధంగా నన్ను మళ్ళీ నాటక రంగంలో వేదిక మీదకి తీసుకొచ్చినందుకు కూడా అజిరావు గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బోధమైంది నాది. ఇక్కడి నుంచి మళ్ళీ నాటకరంగా మళ్ళీ ప్రస్థానం. నేను చచ్చి బతికిన తర్వాత మళ్ళీ నాకు ఈ మళ్ళీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇది అవిశ్రాంతంగా జరగాలని, దానికి గుమ్మడి గారు లాంటి వాళ్ళందరూ ఆశీస్సులు అందించాలని, పెద్దలందరూ కళాకారులందరూ నాకు సహకరించాలని, మన తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాలకు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నాను నేను. మన సంస్థలన్నిటికీ కూడా కొత్త ప్రభుత్వంలోనైనా మేలు జరగాలని మొన్ననే సాంస్కృతిక శాఖ మంత్రులు మన జూపల్లి కృష్ణారావు గారిని కలిసి కూడా వారికి నివేదించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక పెద్ద కళాకారుల సమావేశం రవీంద్ర భారతి మెయిన్ హాల్లో నిర్వహించి దానికి జూపల్లి కృష్ణారావు గారిని కొంతమంది మంత్రులను గెస్టులుగా పిలిచి, వీలైతే సీఎంను కూడా ముఖ్య అతిథిగా పిలిచి వారికి మనందరి సమక్షం లోపల వారికి మెమోరాండం ఇచ్చి మన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఆ కృషి చేసే శక్తిని నాకు భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి మీకు పూర్తి ఆశీస్సులు ఇస్తున్నారు. మీకు ఇది వేదిక అయిపోయింది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మీకే కాదు మాకు కూడా ఆశీస్సులు ఇచ్చి, మన కళాకారులందరికీ ఆశీస్సులు ఇచ్చి కళారంగ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత నా యొక్క అధ్యక్షుడు తెలుపలకును ముగిస్తూ, తర్వాత ఒక్కటే సమయాభావం వల్ల మిత్రులందరూ కూడా 1 నిమిషమే మాట్లాడాలని కోరుకుంటూ, మన హరినాథ్ గారు. ఈనాటి మన ముఖ్య అతిథి అంతర్జాతీయ నటులు మరియు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తడికమల రామచంద్రరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఆశీనులైనటువంటి కళాకారులకి, కళాభిమానులకి అందరికి కూడా నా యొక్క కళాభినందనలు. ముఖ్యంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు వారి నాటకాన్ని నేను ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటా భద్రాచలం గోదావరి ఇసుకలో పెట్టారు. ఆ రోజున నాటకం రామాంజన యుద్ధం నాటకం. వారిని నేను ఆ రోజున రాముడిగా చూశాను. మున్నంగి భాస్కర్ గారు అనుకుంటా ఆంజనేయుడు, అదేవిధంగా నారదుడు కనకాంబరం గారు నారదుడు. ఆ రోజు అసలు ఇంతవరకు నేను మర్చిపోలేనటువంటి రోజు. ఆ రోజున వారి గాత్రం అద్భుతమైన గాత్రం, 4 శృతితో 4 పాడారో 4.5 పాడారో కానీ జనాలని మొత్తం సమ్మోహితం చేసి అలరింపజేశారు. ఆ రోజు నుంచి కూడా నేను గుమ్మడి గోపాలకృష్ణ గారికి ఫ్యాన్ అయిపోయాను, అభిమాని అయిపోయాను. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మా గురువర్యులు ఖమ్మం రచయిత, దర్శకులు, అదేవిధంగా ఎన్నో నాటకాలని నంది నాటకాల్లో ప్రదర్శించి అవార్డులు తీసుకోవడం జరిగింది. అటువంటి మా గురువర్యులు తాటికొండాల నరసింహరావు గారికి ఈరోజు ఇక్కడ సన్మానం జరగటం అన్నిటికంటే గొప్ప విషయం నాకు. ఎందుకంటే పాపం ఆయన ఎవ్వరికి ఏం చెప్పుకోడు. అసలు ఆ మనిషిని చూస్తే ఎవరు ఇతనిలో ఇటువంటి కవి ఉన్నాడని చెప్పి ఎవరు ఊహించలేరు. కానీ గురువుగారికి ఇంకొకసారి వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో పరిషత్తులకు పోయినా ప్రతి పరిషత్తుల్లో మనకి బహుమతులు రావండి. వచ్చిన రోజున పొంగిపోవటం కానీ రాని రోజున కుంగిపోవటం కానీ అర్జున్ రావు నేను చూడలేదు. అయినా సరే పట్టు వదలకుండా ఆయన ప్రదర్శనలు చేస్తూ ఈ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా కొనసాగించాలని వారందరికి కూడా
వారికి భవిష్యత్తులో కూడా మా యొక్క సహాయ సహకారాలు, మా చేతనైనంత సహాయ సహకారాలు మేము అందిస్తామని సభాముఖంగా వివరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మీకాంత్ శర్మ గారు మాట్లాడతారు. సభాయ నమః. పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, తడకమల రామచంద్రరావు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఒక సభలో ఇంత ఫ్రేమ్ ఉండేది ఈ మధ్యకాలంలో నేను చూడలేదండి. అది ఒక్క అర్జునరావు గారికే చెల్లింది. చాలా పెద్ద ఫ్రేమ్ని పెట్టారు ఆయన. చాలా సంతోషం. అర్జునరావు గారితో కలిసి నేను చాలా నాటకాలు ఆడాను. రీసెంట్గా బెంగళూరు, మైసూరులో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక సంస్థని 26 సంవత్సరాలుగా నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాంటి సంస్థ నడిపిస్తున్నటువంటి అర్జునరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చింతామణి నాటకం గురించి ప్రత్యేకంగా ఒక గ్రంథం రచించారు. ఇప్పుడు కొట్ట వెంకటాచార్యులు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఎగువ సభ వారికి, దిగువ సభ వారికి నా నమోవాకములు. ముఖ్యంగా చింతామణి నాటకం అంటే నా శరీరం అంతా ఉప్పొంగుతుందన్నమాట. దానికి కారణం ఏంటంటే చింతామణి నాటకం పుస్తకంలోని ప్రతి అక్షరము అణువణువు అర్థం చేసుకొని పులకించిపోయి దాని మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి చేత పిహెచ్డి డాక్టరేట్ పట్టం పుచ్చుకున్నటువంటి వాడను. అది జరిగిపోయి కూడా 34 సంవత్సరాలైంది. భవానీ శంకరుడుగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో సహా నేను 10 నాటకాలు ఆయనతో ఆడాను. పెద్ద పెద్ద నా నటులందరితోనూ అందరి సంవత్సరం నేను భవానీ శంకరుడుగా చేశాను. నాకు చింతామణి నాటకం అంటే రెక్కలు వచ్చి చూడాలని తపన కలుగుతుంది. ఇక్కడ నేను నటులకు తర్వాత ప్రేక్షకులకు చెప్పేది ఏమిటంటే, నాటకం రచించిన కవి మహానుభావుడు ఆ రోజుల్లోనే పీఠాధిపతి, ఒక పీఠాధిపతి గారు ఆయనకు మహాకవి అని బిరుదిచ్చారు కాళకూరు నారాయణరావు గారికి. అటువంటి నారాయణరావు గారు రచించినటువంటి నాటకం ఇది. దీనిలో నారాయణరావు గారు అన్ని నాటకాల్లోనూ పాటలు రాశారు. చింతామణి నాటకంలో పాటలు రాయలేదు. చింతామణి నాటకంలో ఎన్ని దౌర్భాగ్యమైన పాటలు ఉన్నాయో ఆయా పాత్రలకు సంబంధించిన అన్ని వేస్తున్నారు ఇక్కడ. ఇది ఆ కవికి ద్రోహం చేసినట్టు. తరువాత ఇక్కడ కృష్ణ భగవాను పెట్టి నాట్యం చేస్తారు. అసలు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, బెలమంగుల్ని రాధని ఎందుకు ప్రవేశపెట్టాడంటే, ఈ చింతామణి నాటకంలో ప్రధానమైనటువంటి మొదటి పద్యం ఉందే అదే ఒక భగవద్గీతతో సమానం. కష్టభరితము, బహుళ దుఃఖప్రదము, సారరహితమైన సంసారం ఇది. నిస్సారమైన సంసారము. ఆ నిస్సారమైనటువంటి సంసారములో భార్య అనేటువంటి ఒక స్వర్గాన్ని పురాణ పురుషుడైన భగవంతుడు కల్పించాడు అని అర్థం. దానితో ప్రారంభం కావాలి. వాళ్ళు రావడం కూడా కవి అద్భుతంగా రాశాడు. వాళ్ళు వస్తూ 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 మాట్లాడుకుంటూ ఇదే విషయం మాట్లాడుకుంటూ వస్తూ 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 వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ విషయం చెప్తారు. ఇది ఆంగ్ల నాటక మర్యాద, షేక్స్పియర్ నాటకాల్లో ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని తర్వాత తొంగలో దొక్కేసి ఆ డాన్స్ ఎవడికి కావాలి? అది శాస్త్రమా? అది అశాస్త్రీయమైన నాటకం. చింతామణి వేసినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే అలా ఉండొచ్చు. బాగా ఉంది ఆమె పాత్ర. ఆమె చక్కగా చెప్తుంది, పద్యం కూడా చక్కగా అంటుంది. కానీ ఎప్పుడైతే కవికి మనం ధర్మం చెయ్యాలి అంటే, కవికి న్యాయం చెయ్యాలంటే అది తీసేయాలి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా నాటక ప్రదర్శకుల్ని వేడుకుంటున్నాను. మీకు ఒక రోజు మొత్తం చెప్పమన్నా చింతామణి నాటకం మీద ఒక రోజు మొత్తం చెప్పగలను. కానీ సమయ అభావం వల్ల నేను, అది అర్జునరావు ముందే నన్ను గీకుతూ ఉన్నాడు, సమయ అభావం వల్ల నేను చెప్పలేకుండా ఈ మాత్రమే మనవాడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు,
ఆహుతులైన ప్రేక్షక మహాశయులకు అందరికీ నా కళాభివాదములు. అయితే ఇందరు పెద్దల సమక్షములో, ఈ వేదికను అలంకరించిన ఇందరు పెద్దల సమక్షములో నేను కూడా ఈ వేదికను అలంకరించి వారందరితో కూడా పాలిభాగస్తున్నవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విషయంలో అర్జున్ రావు గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగించుతున్నాను. బాబురాజు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం, ఆహుతులైన ప్రేక్షకులకు కూడా నమస్కారం. నేను రెండే మాటలు చెప్తాను. అయ్యా, గత 15 సంవత్సరాలుగా పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. కేపీహెచ్పి కాలనీ కళాకారులకు 150 మంది ఉన్నాం. రిహార్సల్కి కానీ చిన్న వేదిక కానీ మాకెక్కడ ఒక స్థలం కావాలని ఎంతోమంది ఎమ్మెల్యే కార్పొరేటర్ల చుట్టూ తిరుగుతున్నాం. చేస్తామంటున్నారు, చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా కేపీహెచ్పి కాలనీ కళాకారులకి అటువంటి అవకాశం దక్కుతుందేమోనో ఆలోచిస్తున్నాను. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో నాటకం ఒకంత తక్కువగానే ఉంది. కళాకారులు కూడా జీవనోపాధి కోల్పోయారు. తెలుగుదేశం వచ్చింది కాబట్టి కళాకారులకి హృదయాల్లో ఆనందం ఉప్పొంగుతుంది. మన మాజీ చైర్మన్ గారు గోపాలకృష్ణ గారు మళ్ళా చైర్మన్గా అక్కడికి వచ్చి ఏపీలో వచ్చి కళాకారులందరికీ మంచి నాటక రంగం మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి కళాకారులు ఇప్పుడు వరకు ఎన్ని పస్తులు ఉన్నారు అంతకు డబులు పొట్ట నింపుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇరుగు తెలుగు రాష్ట్ర వాళ్ళ సమాజాలకు కూడా, అయ్యా హైదరాబాద్లో కొన్ని కారణాల వల్ల చిన్న చిన్న కంపెనీలు ఉద్యోగం చేసుకుంటున్నాం, కానీ మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే, మాకు కూడా అక్కడ ఏదన్నా మేము ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని, నాతో పాటు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ సమాజాలందరికీ ఇవ్వాలని, అలాగే తెలంగాణ వాళ్ళు అక్కడున్న తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని దయతో కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు. కె రాజశేఖర్ గారు, కేఎల్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్. సభకు నమస్కారం. అర్జున్ రావు గారి కృషి అభినందనీయం. సమయం చాలా తక్కువ ఉంది. కళ ఎల్లప్పుడూ కళ బ్రతకాలి, కళాకారుడు సంతోషంగా బ్రతకాలి, కళ సమాజానికి మేలు చేయాలి. ఇటువంటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులు పిల్లట్ల లక్ష్మీకాంత్ శర్మ గారు, గోపాలకృష్ణ గారు, రామచంద్రరావు గారు, నరసింహారావు, వీళ్ళందరి పేర్లు వింటుంటే ఈ వేదిక మీద అతి చిన్న వయసులో వీళ్ళతో పోల్చుకునే చిన్నవాడిని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్జున్ రావు గారు, మీరు చేస్తున్నటువంటి కృషికి, కళకు చేస్తున్న సేవకి అభినందనలు. నమస్కారం. చిట్టి బాలనాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నా కళాభివందనాలండి. ముఖ్యంగా ఈ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఇంతతోనే విరమించుకుంటాను. కట్టా నరసింహ గారు మాట్లాడతారు. ఈయన కట్టా నరసింహ గురించి ఒక సార్, ప్రతి వినాయక చవితి సందర్భంగా మాకు ఒక నాటకం అవకాశం ఇచ్చి, ప్రతి సంవత్సరం ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ రమ్య గ్రౌండ్లో హౌసింగ్ బోర్డులో మెయిన్ లీడర్ అయిన కూడా మాకు అవకాశం ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మాట్లాడతారు ఇప్పుడు. సభకు నమస్కారాలు. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క పద్య నాటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అర్జున్ రావు గారు ఎంతో కృషితో, పట్టుదలతో ఈ నాటక రంగాలను ప్రోత్సహిస్తూ నాటక రంగాలను వేసేటువంటి కళాకారుల్ని చాలా చక్కగా వారిని చూసుకుంటూ, వారిని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ యొక్క నాటకాలు వేయిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ యొక్క కళాకారులుగా మా యొక్క సహకారాలు ఉంటాయని చెప్పని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మన దేవస్థానం కమిటీ అధ్యక్షులు అటువంటి సామర్థ్యం మాట్లాడతారు. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ అర్జున్ రావు గారికి నిజంగా ఇక్కడున్న మహానుభావులు మీరందరూ కూడా మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. నాకు ఈ నాటకాల మీద కూడా అంత అవగాహన అనేది తక్కువ. నిజంగా అంతరించబోతున్న
ఈ కళాకారుల యొక్క మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ చింతామణి కానీ చిన్నప్పుడు చూసేవాళ్ళం. అర్జున పాండే అని అయ్యని మార్నింగ్ మొదలు పెడితే తెల్లవారు 4 గంటల వరకు కూడా అలా నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇంత మంచి పెద్దలు, ఇంతమంది పిహెచ్డీలు చేసిన ఈ వ్యక్తులందరూ కూడా ఈ వయసులో నిజంగా మీ అందరికీ కూడా అభినందనలు. మీ అందరికీ కూడా నిజంగా ఏది చేసినా కానీ నిజంగా కూడా తక్కువే అనిపిస్తున్నదండి నాకు. అర్జున్ గారు నిజంగా కూడా మీరు ఎన్నిసార్లు ఆయన వస్తారంటే పాపము ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మాకు కావాలండి, ఒక కార్యక్రమం ఇవ్వాలి అంటే మేము కూడా ప్రతి సంవత్సరం అర్జున్ రావు గారిని ఖచ్చితంగా ఒక రోజు ఈ ప్రోగ్రాం అనేది ఇచ్చి ప్రోత్సహించడానికి ట్రై చేస్తున్నాము. ఇలాగే ఎల్లప్పుడూ కూడా అర్జున్ గారు మీరు ఏ టైంలో అయినా సరే మీరు ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉండండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఉంటాము, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చూస్తాము. మాకు చేతనైంది ఏముందో ఇక్కడ ఏ రకంగా చేయాలి అవన్నీ కూడా మీకు శుభ్రంగా చేస్తాము, చక్కగా చేస్తాము. మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని, మీరు బ్రహ్మాండంగా ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. కూర్చోండి. మా ఆత్మీయ అతిథి ముఖ్యంగా బిల్డర్ గారు మొట్టమొదటి నాకు ఆయన స్పందించి 25,000 రూపాయలు ఇచ్చారు నాకు. ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. అందరూ చప్పట్లు కొట్టారు సార్ సార్కి. ఇప్పుడు తన్నీరు ఏడుగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అలానే మా బిల్డర్ గారు ఆ వెంకటేశ్వర దయ వల్ల ఎన్నో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆర్థికంగా ఆయన బాగా స్థిరపడితే మాట తోడ్పాటు అవుతుంది. ముఖ్య అతిథి గారు ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడే ముందు గురుగారికి సన్మానం. తాడికొండ నరసింహరావు గారు సుఖాసులు కండు. ఒక్క నిమిషం. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ గౌరవులు తాటికొండ నరసింహరావు గారికి అభినందన మందారమాల. గౌరవులు తాటికొండ నరసింహరావు ఎందరో మేధావులకు పోటీగడ్డైన కృష్ణా జిల్లాలోని తాటికొండల రామకృష్ణ సీతారాములకు 21/5/1943లో కొత్తపాలెం గ్రామంలో జన్మించారు. పువ్వు పుట్టగానే ప్రారంభిస్తున్నట్లుగా నరసింహరావు గారు 1957 సంవత్సరంలో ప్రాథమిక విద్య దశలోనే సోదరి ప్రోత్సాహంతో ఇంగ్లీష్ నాటిక కాబోలి ఇవాళ నాటికలో వీరు మొట్టమొదటి రంగ ప్రవేశం చేశారు. 1959 సంవత్సరంలో సినీ దర్శకులు బిఎన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొట్టమొదటి బహుమతి అందుకున్నారు. వీరు చదువు మీద అపితమైన ఆసక్తితో ఎంఏ సంస్కృతం, తెలుగు, జ్యోతిష్యం, బిఈడి, బిఓఎల్ చదివారు. బాల్యం నుంచి సాహిత్య అధ్యయనం వారి జీవితంలో అంతర్భాగమైంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తొలుత ఖమ్మం జిల్లా మధుర మండలంలోని మహాదేవపురంలో తెలుగు పండిట్గా చేరారు. విభిన్న ప్రాంతాల్లో పనిచేసి 2001లో మే 31 రిటైర్ అయ్యారు. 1974 నుంచి రచన చేయడం ఆరంభించారు. కవిత్వం, నాటకాలు, రేడియో కోసం శ్రవ్య నాటకాలు, కథ, నవల, సాహిత్య, చరిత్ర ప్రక్రియలో రచన చేస్తూ వచ్చారు. అపురూప సాహిత్య మాసపత్రికను 2 సంవత్సరాల పాటు నడిపారు. తాటికొండల వారు కేవలం రచయిత మాత్రమే కాదు, మంచి నటులు, దర్శకులు, ప్రయోక్త, సంస్థ నిర్వాహకులు. నాటకాలకు నటుడిగా, దర్శకునిగా, ప్రయోక్తగా వ్యవహరించి 100కు పైగా నాటక ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు 17 ఏళ్ళుగా ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ నాటక సమాజం నిర్వహణలో వారి కీలక పాత్ర. వారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకాలు 4 నంది బహుమతులు అందుకున్నాయి. సహరచయితగా కూడా నంది బహుమతి వచ్చింది.
వశిష్ఠ విశ్వామిత్ర, చాణక్య చంద్రగుప్త, విశ్వామిత్ర విజయం నాటకాలు దాదాపు 25 పైగా ప్రదర్శించారు. రేడియో బ్రీగడ్ ఆర్టిస్టుగా ఉన్నారు. ఈ భిన్న అంశాలపై 300కు పైగా రేడియో ప్రసంగాలు చేశారు. నాటక రంగాన్ని చేసిన సేవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి కీర్తి పురస్కార ప్రదానం చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వినూతమైన కృషి చేస్తున్నారు. ఖమ్మంలోని కథ కవిత ప్రక్రియ వికాసాలన్నీ చరిత్ర గురించి విపులమైన రచన చేశారు. అలాగే తెలంగాణ నాటక రంగ చరిత్రపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక పుస్తకాన్ని రచించారు. నిరంతర రచనలు చేస్తూ కళాకారులుగా విభిన్న పాత్రలు పర్యటిస్తూ పద్య నాటకాలు ప్రదర్శిస్తూ కళాసేవలో నిమగ్నమై ఉన్నారు. ఇరువురిలో జీవన సంగీతం, ముసురు, బయల సౌందర్యం కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఓనమాలు వారి తొలి కథల సంపుటి. వీటి వల్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొన్ననే జరిగింది. ఇది తెలంగాణ నాటక రంగం మీద రవీంద్ర భారతి సమావేశ మందిరంలో తెలంగాణ నాటక రంగం మీద ఉపన్యసించారు. మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవం సందర్భంగా సాహిత్య పద్య నాటక రత్న అనే బిరుదు ప్రదానం చేస్తూ సత్కరించి సన్మానం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ చేరినటువంటి కళాభిమానులు, కళా పోషకులు, కళారాధకులు అందరికీ కూడా, ఆహుతులైనటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నా కళాభివందనాలు. ఈ రోజున అర్జునరావు గారు నాకు చేసినటువంటి సన్మానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అర్జునరావు గారు నాకు తెలియని వాళ్ళు కాదు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ ఏ రంగస్థలం మీద ప్రదర్శన చేస్తే నేను కూడా రంగస్థలం మీద ప్రదర్శన చేశాను. ఆయన వేయని నాటకం లేదు, ప్రదర్శించిన రంగస్థలం లేదు. తెనాలి రామకృష్ణ గారి క్షేత్రం కావచ్చు, మహతి కళాక్షేత్రం కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, ఇంకా ఎటువంటి రంగస్థలం అయినా ఆయన అడ్జస్టబుల్ అయిపోయి ఖచ్చితంగా నాటకం వేసేటువంటి మహానుభావుడు. ఇంకా ఈ నాటక రంగాన్ని నిలబెట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నారు. ఇంకపోతే నేను ఒక కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి వ్యక్తి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారు మేము 2009వ సంవత్సరంలో ఖమ్మంలో నంది నాటకోత్సవాలు జరిగాయి. ఆ నంది నాటకోత్సవాల్లో గురువు గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు వేమన నాటకం వేశారు. అందుకని వేమన నాటకం వేస్తే వారికి ఉత్తమ నటుడు ఇచ్చారు. ఇస్తే గురువుగారు ఏమన్నాడంటే, ఆయన సహృదయానికి సాక్షాత్కారం నేను చెప్తాను, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి కాబట్టి. ఆ మిత్రులు హరినాథ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజున వారిని ప్రశంసించినటువంటి యొక్క మహానుభావులు లేరు. ఈ ఉత్తమ నటుడు బహుమతి ఇంకెవరికైనా ఇవ్వండి అని చెప్పేసి ఆయన స్వయంగా ప్రేక్షకుల మధ్యకు చెప్పినటువంటి మహానుభావుడు. అంతర్జాతీయంగా నాటక కళకి గౌరవం తెచ్చినటువంటి మహానుభావుడు. అభినవ శ్రీకృష్ణ బిరుదాంకితుడు. నేను అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అంటాను ఆయన. నేను ఎందుకంటే అష్టదిగ్గజాలు ఆయన. అసలు ఎటువంటి మహానుభావుడు అంటే అంతగా రంగస్థలం మీద మమేకమైపోయి ఆయన ట్రస్ట్ ద్వారా కళా రంగానికి సేవ చేస్తున్నటువంటి మహానుభావుడు. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున నాకు సన్మానం చేసినటువంటి అర్జునరావు మిత్రుడికి మరి మా పరంగా మీకు ఏదైనా అవకాశం మీకు ఏదైనా చేయాలనుకుంటే నా పరంగా మీకు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మిత్రులందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ సెలవు. సార్ ధన్యవాదాలు సార్. మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు, మేము సీనియర్ నటుల్ని సన్మానించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వెంటనే యువ నటులు విమర్శెట్టి రామ్మోహన్ రావు గారు. ఈ యువ నటుల్లో ఈయన గుమ్మడి గోపాలకృష్ణ గారు మేడూరు గ్రామానికి పక్కనే ఉంటారు. మా నాటకంలో ఆయన వీరభద్రుడిగా నటించారు సార్. నా దగ్గరకు వచ్చి మీరు పంపించినట్లు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వీరభద్రుడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పాను. ఆ వీరభద్రుడు ఇతరే వేయాల, అంత అద్భుతంగా చేస్తాడు. వైశాసుర మధ్యలో వీరభద్రుడుగా చాలా అద్భుతంగా చేస్తారు. ఆయన ప్రోత్సహించాలని ఉద్దేశం చిన్న చెడు సత్కారం సార్.
పర్లేదు, ఫోటో తీయండి సార్. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ గౌరవ శ్రీ ఉమ్మడిశెట్టి రామ్మోహన్ రావు గారికి అభినందన మంగళమాల. యువనటులు ఉమ్మడిశెట్టి రామ్మోహన్ రావు గారు అపర మేధావులకు పుట్టినలైన కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలం మేడూరు గ్రామ పంచాయతీ దూలపూరి పాలెంలో 28/7/1962 సంవత్సరంలో శనివారం రోజున ఉమ్మడిశెట్టి కోనయ్య బసవపూర్ణమ్మ గారులకు 9వ సంతానంగా జన్మించినాడు. రామ్మోహన్ రావు గారు 10వ తరగతి వరకు మేడూరు హై స్కూల్లో చదివి ఉయ్యూరు విక్రమ ఐటీలో చదివి కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ చేసినారు. వీరికి 15/5/93లో రేపల్లి నివాసైన దున్నల వెంకటేశ్వరరావు రాజారత్నమ్మ గారి కనిష్ట పుత్రిక ఇందిరాదేవితో కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర ఆలయం తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి నిదర్శనం వీరికి 2 కుమారులు సాయికృష్ణ, వంశీకృష్ణ. తండ్రి గారు ఉమ్మడిశెట్టి కోనయ్య గారు పౌరాణిక పద్య నాటకం రామాయణంలో రాములుగా నటించి పేరు ప్రక్కలు సంపాదించుకున్నారు. తండ్రి గారి ఉనికిని పుడికిపుచ్చుకొని వీరు అనేక సాంఘిక నాటకాల్లో హీరోగా నటించారు. 27/5/98లో ఉద్యోగరీత్యా హైదరాబాద్లో థర్మల్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్లో జాయిన్ అయ్యారు. పౌరాణిక నాట రంగం మీద నమ్మకంతో 2010వ సంవత్సరంలో కేపీహెచ్పీ కాలంలో ఎమ్మర్జూరావు సారథ్యంలో నడుస్తున్న నాటక సంస్థ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్లో నటుడుగా రంగప్రవేశం చేసి ఆ సంస్థలో మహిషాసుర మద్దన వీరభద్రుడిగా, శివుడిగా, భక్తపురాణ నాటకం విష్ణుమూర్తిగా, నర్తనశాలలో కర్ణుడిగా, తిరుపతి, తెనాలి, ఒంగోలు, అనంతపురం వంటి పట్టణాల్లో ఎన్నో పద్య నాటక పోటీలు నటించి అనేక బహుమతులు సాధించినారు. వీరు టీవీ సీరియల్లో కూడా అగ్నిపూలు, శ్రావణ సమీరాలు మొదలైన సీరియల్లో కూడా నటించి ఉన్నారు. రామ్మోహన్ రావు గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవం సందర్భంగా వీరి కళాసేవను గుర్తించి రియల్ స్టార్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కళాభిమానంతో నవక్రాంతి. అందరికీ నమస్కారము. నేను మా ఊరు తాలూకా మేడూరు గ్రామ పంచాయతీ దూపుడిపాలెంలో పుట్టాను. గుమ్మడి గోపాలకృష్ణ గారిది మాది ఒకే ఊరు. మాకు వాళ్ళకి అనుబంధాలు ఎక్కువగా ఉన్నాయి. అలా ఉండటం వల్ల మాకు ఈ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ హైదరాబాద్లో కాదు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నందుకు నాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఊరి నుంచి వచ్చి ఇంత ప్రఖ్యాతులు గాంచినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు పౌరాణికుల్లో మక్కువతో నేను హైదరాబాదు అర్జునరావు గారిని కలిశాను. అర్జునరావు గారు నాకు పెద్ద నాటకంలో ఒక గురువుగా నన్ను తీర్చిదిద్ది నాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి అర్జునరావు గారికి నా సంస్థ నమస్కారం చేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ మన సమాజం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక నటీమణి మరి ఉభయ రాష్ట్రాల చింతామణి నాటకంలో ఆమె అనేక రాష్ట్రాలు తిరుగుతూ పట్టణాల్లో, పల్లెల్లో విజృంభణగా మన వినాయక సంగీత సారథ్యంలో మరి డోలకు అద్దంకి ప్రసాద్ గారు, మరి కిల్లానట్టు రమేష్ వారి సారథ్యంలో ఈ అమ్మాయి అద్భుతంగా నటిస్తున్నాం. మరి ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడతారు. ఇప్పుడు ఆ నటీమణికి సత్కారం చేస్తున్నాం. సుఖాశీలు కన్నా
గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. అదే నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ పల్నాటి పులి శ్రీమతి అశ్విని గారికి నవక్రాంతి నాట్య మయూరి బిరుదు ప్రదానం. నవక్రాంతి నాట్య మయూరి బిరుదు ప్రదానం. కళలకు పుట్టినెలిన గుంటూరు జిల్లాలోని పల్నాడుకు ముఖద్వారమైన నర్సాపేటలో రాజా రామోజీ, రాజా పార్వతి నటులకు ముగ్గురు సోదరుల తర్వాత వీరు జన్మించారు. వీరు ప్రాథమిక విద్య నర్సాపేటలో అభ్యసించారు. వీరు ఆర్థిక మానసిక సంఘర్షణలో చిన్ననాటి నుండి తల్లిదండ్రుల పాటను అనుసరించారు. చింతామణి నాటకంలో చిత్రగా, సత్యారిచర నాటకంలో మాతాంగి కలహకంటి, బాలనాగం నాటకంలో అచ్చీమంజని, బ్రహ్మంగా నాటకంలో వృత్తిగా చిన్న చిన్న పాత్రలతో రంగప్రవేశం చేసి ప్రఖ్యాత నటులు కీర్తిశేషులు కేవీ రెడ్డి గారి హార్మోనిస్టు, యువ సంగీత దర్శకులు వినాయకరాజు గారి ప్రోత్సాహంతో ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో చింతామణి నాటకంలో చింతామణిగా, సత్యారిచర నాటకంలో చంద్రమతిగా, బాలనాగమ నాటకంలో సమ్ముగా, పల్నాటి యుద్ధంలో మగ మాంచాలుగా ప్రధాన పాత్రలు ధరిస్తూ ఉభయ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాత సంపాదిస్తున్నారు. వీరి కళాసేవను గుర్తిస్తూ అశ్విని గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ సందర్భంగా నాట్యమయూరి అని బిరుదు ప్రదానం చేస్తున్నారు. కళాభిమానులతో నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్. ఇప్పుడు వీరికి అశ్విని గారికి సన్మానించాలని సుందర శర్మ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. అలానే చెప్పండి, వినాయకరాజు గారికి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాము. అలానే అంతేనా, వీరు కూడా 18 ఆట రంగాల్లో 10 సంవత్సరాలు ఉన్నారని చెప్తున్నారు సుందర శర్మ గారు, వారికి ధన్యవాదాలు. అమ్మ వెంటనే స్పందన తెలియజేయండి, మీ నాటకం ఉంది కదా. ఇటువంటి మహానుభావులు వినాయకరాజు గారికి సుందర శర్మ గారు సెలవుతో సత్కారం, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సుందర శర్మ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉప్పు కృష్ణ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు అశ్విని గారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పాదాభివందనాలు. ఏం మాట్లాడాలో నాకు తెలీదు, ఏదన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఇవాళ ఇంతటి స్థితిలో ఉన్నానంటే అది వినాయకరాజు గారు భిక్షే నాకు. అలాగే మా అన్నయ్య గారు ఉప్పకృష్ణ గారు, అలాగే ప్రసాద్ గారు, రమేష్ అన్న గారు, వీళ్ళందరూ లేకపోతే ఇవాళ ఇక్కడ నేను లేను. అర్జునరావు గారు లేకపోతే ఇటువంటి మహానుభావుల మధ్య నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఇదంతా నా అదృష్టం. ఏదన్నా తెలుసో తెలుగు నేను తప్పులు చేస్తే పెద్దలు క్షమించాలి. మీ బిడ్డను అనుకుని నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అలానే శాంతి గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు 1000 రూపాయలు ప్రదానం చేశారు. ధన్యవాదాలు అందరికీ. అలానే ఇప్పుడు శాంతి చిత్ర వేషధారి గురుగారు.
శాంతి గారు కూడా 1000 రూపాయలు ప్రకటించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు. అలా మరొక నటిమణి నంది అవార్డు గ్రహీత మరి రజనీ శ్రీకళ గారు చిరు సత్కారు. అంటే 3 నటీమణులు ఉన్నారు ఈ నాటకంలో. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. సార్ సుఖాశీలు కండి, మీరందరూ సుఖాశీలు కండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. పద్య నాటకాన్ని వైభవానికి ఒక పేరు తెచ్చుతున్నటువంటి, ప్రపంచానికే ఉన్నది పద్య నాటకాన్ని అనేక రకాలుగా అనేక విధాలుగా మరి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి మాకు అభిమాన నటులు, ఇప్పుడు అంతర్జాతీయ నటులు, మరి సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ గారు, ఈనాటి ముఖ్య అతిథి గుమ్మడి గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల వ్యవస్థాపక అధ్యక్షులు, ఆత్మీయులు, కవి, నటుడు, దర్శకుడు, అనేక నాటకాలని అనేక విధాలుగా అనేక పరిషత్తుల్లో అనేక మంది చేత ప్రదర్శింపచేసి వారందరికీ బహుమతులతో పాటు తను కూడా నటుడిగా బహుమతులను అందుకున్నటువంటి మహానటుడు మా తడకమళ్ళ రామచంద్రరావు గారికి ఈరోజు ఇంకో మహానుభావుడికి సన్మానం చేసే అదృష్టం కలిగింది. తెలంగాణ నాటక చరిత్రని రచించినటువంటి మా తాటికొండల నరసింహారావు గారికి. ఆయన ఎంత సింపుల్గా ఉంటారో చూడండి. ఆయన సాధించిన విజయాలు. మా హరినాథ్ గారి వాళ్ళ ఒక అద్భుతమైన విషయాన్ని నాకు గుర్తు చేశారు. ఎప్పుడో భద్రాచలంలో శ్రీరామనవమికి రామాంజనేయ నాటకం మా మున్నంగి భాస్కర్ తీసుకుని వెళితే మా ముందు తులాభారం మీద నాటకం నడిచింది. ఎవరో మొత్తానికి వేశారు. నేను మా కనకాంబరం వెళ్ళి గొంతు విప్పగానే వర్షం మొదలైంది, చదివింపుల వర్షం. వాడిని అనుకున్నారా నీకు 60 రూపాయలు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో చాలా ₹1, ₹2 మాత్రమే, ₹5 ఎక్కువ చదివించిన వాళ్ళు. 60 రూపాయలు వచ్చినాయి కనకాంబరానికి. అంటే ఎంతమంది అయిపోయి రాముడు వచ్చాడు, క్యూ మొదలైంది. ఏంటి క్యూ అంటే బాబు ₹2 తీసుకో. 600 రూపాయలు తీసుకున్న దాకా వదిలిపెట్టలేదు. అవన్నీ మా గురువు గారు విద్వాన్ వై రామచంద్రరావు గారికి ఇచ్చేసినటువంటి యొక్క పుణ్యం మాకు దక్కింది. ఎందుకంటున్నానంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన ఆశీస్సులు, నిన్నెన్నో మరపురాని విషయాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి అడ్రస్ చేస్తూ, అర్జున్ రావుని మేము తులాభారం అద్భుతంగా వేస్తున్న, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేసేసి నాటకాన్ని వేస్తున్న సమయంలో తను నాటక సమాజం పెట్టి పోటీ అంటూ బయలుదేరాడు. ఎవరితను పాపం చూస్తే ఆర్థికంగా అంతగా లేడు. అప్పట్లో ఏంటంటే ఈ కుకటపల్లిలో ఈ హౌసింగ్ బోర్డులో ఒక ఇంట్లో కూడా మనుషులు లేని సమయంలో మా వడ్డేపల్లి నరసింహరావు, నేను, ఇక్కడ రాంబాబు రాజు గారు, మేమందరం ఇక్కడ విపరీతమైన పెత్తనం చేసినటువంటి చరిత్ర మాది. అటువంటి వ్యక్తి తర్వాత 4th ఫేజో 6th ఫేజో అని చెప్పేసి ఒకసారి పి జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చి సన్మానం చేయించాడు. నాకు సన్మానం చేశాడు, మా నరసింహరావుకి. నేనన్నాను, నువ్వేంటయా మాతో ఎక్కడ తట్టుకుంటావు, నువ్వు పోటీకి రావటం ఏంటి అర్జున్ రావు, నీకు ఆర్థిక పరిస్థితుల రీత్యా చెప్తున్నాను నేను, నువ్వు కావాలంటే ఎక్కడైనా వేషాలు వేసుకోగానే నాటక సమాజాన్ని
నువ్వు నడపలేవు అని చెప్పేసాను. కానీ ఎంత ఆత్మవిశ్వాసమో చూడండి. ఆయనైతే ఆయనదే, నాది నాదే అన్నాడు, రుజువు చేసుకున్నాడు. అతని రీసెంట్గా 2 ఏళ్ల క్రితం అనుకుంటా రత్నశ్రీ తను మాయల ఫకీర్ నాటకం వేసినప్పుడు నేను గెస్ట్గా వచ్చాను, కానీ ఏమీ ఇవ్వాలని అనిపించలేదు, ఇవ్వలేదు. ప్రేక్షకుడిగా చూసిన తర్వాత అందరూ రత్నశ్రీకి ఎత్తుంటే నేను ఫకీర్కి ఇవ్వాలని 10,000 రూపాయలు ఇచ్చాను. అతను కష్టపడి ఆ నాటక టీముని, ఆ గాబ్రియల్ గారు ఉన్నాడు, నా నాటకాల్లో కూడా వేశాడు ఆయన. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మంచి నటుడు అతను. అతన్ని పెట్టుకుని మరి మా ఊరు మా వాడు రామ్మోహన్ రావు చెప్పినట్టుగా అక్కడ మేము శివాలయం కట్టాం. వాళ్ళ ఊళ్ళో శివాలయం కట్టి దానికి నాటకాన్ని తీసుకొస్తే మహిషాసురమర్దని నేను కూర్చున్న నాటకానికి మా వాళ్ళు అడిగారు, నన్ను నాటకం ఏమంటున్నారు, నా నాటకం మీరు భరించలేరులే, మనం చూద్దాం ఎవరిదన్నానంటే రామ్మోహన్ వెళ్ళి అడిగితే ఆ నాటకం ఇస్తే ఆ నాటకంలో అతను పడ్డ శ్రమ, తీసుకొచ్చిన ఆర్టిస్టులు ఎంతోమంది తీసుకొచ్చి ఆ శ్రమ, ఆ పట్టుదల, బాగా చెయ్యాలి అనే తపన. చింతామణి అంటే ఇట్ ఇస్ ఏ ప్రొఫెషనల్ నాటకం. వాళ్ళు నేర్చుకుని వచ్చారు. ఇది ఒక కలెక్టివ్ టీమ్ నాటకం కాదు, అతని టీమ్ నాటకం కాదు. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ గురువు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. ఆ అమ్మాయి బాధపడింది వెంకటాచార్య గారి మాటలకి. ఎందుకంటున్నానంటే మనం ట్రైనింగ్ ఇవ్వనప్పుడు, మనం తీర్చిదిద్దనప్పుడు, ఎవరన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో మనం క్షమించాలి, కానీ పబ్లిక్లో అనకూడదని నా ఉద్దేశం. పొరపాట్లు అందరం చేస్తాం. ఆ అమ్మాయి శృతి పక్వంగా పాడింది. ప్రేక్షకులను మెప్పించాలని పాడుతూ నటించటం, డాన్స్ చేయటం ఎంత కష్టం. అది తెలుగు నాటక రంగంలో ఉన్న స్త్రీ ఆర్టిస్టులకే ఉంది. అది ఒకడు పాడుతుంటే, ఒక డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటే, ఒకటి చేస్తే కోట్లు సంపాదిస్తున్నటువంటి రోజుల్లో ఈ రోజు వరకు కూడా నాటక రంగాన్ని నమ్ముకొని సొంతంగా పాడుకుంటూ, ఆడుకుంటూ ప్రేక్షకులను మెప్పించాలి అనే తపన తప్పితే ఇంకొకటి లేని అమ్మాయిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇట్ ఈజ్ ఆల్ రైట్. అందుకే నిషేధించారు. దాన్ని మనం సరిచేసుకుందాం. ఎందుకంటే మీరు చింతామణిని పరిశోధన చేసిన వ్యక్తిగా మీరు బాధపడటం సహజమే. మీరే కదా, నేను బాధపడ్డా. దట్ ఈజ్ డిఫరెంట్. ఆ నాటకాన్ని దర్శకత్వం చేసి ఒక పద్ధతిలో వెళ్ళినప్పుడు, ఒక టీం నాటకంగా వెళ్ళినప్పుడు అప్పుడు తప్పులు రాకుండా ఉంటాయని నా నమ్మకం. అలాగే ఈ చింతామణి విషయంలో నిషేధించారు, జీవనోపాధి కోల్పోయారు అనేటువంటి విషయం తెలుసు. అది కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా శత్రుత్వంతో చేసిన పని కాదు. అసలు ఆయనకి తెలియదు. సింగిల్ వర్డ్ జీవో, అది సింగిల్ వర్డ్ జీవో. దానికి ఫోర్ గ్రౌండ్ కానీ ఫ్రంట్ గ్రౌండ్ ఏమీ లేదు. అటువంటి జీవో మీద మేము కోర్టుకు వెళ్ళాం. రఘురామకృష్ణరాజు గారు, నేను, మేము కోర్టుకు వెళ్ళాం. వెళితే వాళ్ళు ఇక్కడున్నట్టు వేదుల వెంకటరమణ అనేటువంటి యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టులో లీడింగ్ అడ్వకేట్ని పెట్టారు అక్కడ. ఆయన మనం వెళితే ఇక్కడే ఉంటాడు. అర్ధరాత్రి 11 గంటలకు వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలంటే. నేను వెళ్ళాను నా మియాపూర్ ల్యాండ్స్ విషయంలో. రాత్రి 11-12 గంటలకు వస్తాడు ఆయన. ఆయన అపాయింట్మెంట్ కావాలంటే తెల్లవారులు వెయిట్ చేయాలి. అటువంటి అడ్వకేట్ని పెట్టారు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జీవం తీయటానికి. ఎందుకంటే డబ్బున్నవాడితో పెట్టుకుంటే మనం గెలవలేము. కాబట్టి వైశ్య ప్రముఖుల్ని బ్రతిమలాడుకుందాం. నేను రాగానే ఒక పని చేశా. నేను ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలవగానే వైశ్య ప్రముఖులకి ఒక రిక్వెస్ట్ ఇచ్చా. ఏమని ఇచ్చాను? మీకు ఎలా కావాలో చెప్పండి, మీ యొక్క డిమాండ్స్ ఏంటో చెప్పండి. పొట్ట కొట్టకండి, పొట్ట నింపేవాళ్ళు మీరు, పొట్ట కొట్టొద్దు అంటే ముందు గోపాలకృష్ణ గారు స్క్రిప్ట్ పంపించండి అన్నారు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి రద్దు చేసేయండి అంటే మాకు ఒక వర్గం వ్యతిరేకం అయిపోతుంది. అందరినీ చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే సామరస్యపూర్వకంగా తప్పకుండా ఇది సక్సెస్ అవుతాము అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి చింతామణి తప్పకుండా ఆ జీవోని మనం ఇప్పుడు జీవో కూడా గవర్నమెంట్ మారినాక పెద్ద ఫోర్స్ఫుల్ కాదు. రైట్? ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఈ గవర్నమెంట్లో పెద్ద ఫోర్స్ఫుల్ కాదు. అది సో మెనీ జీవోస్ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు హాయిగా ఆడుకోవచ్చు. అది చెప్తున్నాను నేను. మొన్న రత్నశ్రీ ఫోన్ చేసి ఆడుకో, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు చేయి, నేను పోలీసుకు చెప్తానని చెప్పా. ఎందుకంటే మనం రక్షణ ఇవ్వాలి. భగవంతుడి అనుగ్రహము మీలాంటి పెద్దల ఆశీస్సులో చంద్రబాబు నాయుడు గారికి మరి నేను అంత మనిషినే చెప్పుకోవడానికి నేను గర్వపడతా. నేను పదవులు ఉన్నప్పుడు ఉండలా ఆయనతో, పదవి పోయిన తర్వాత ఆయనతో ఉన్నా, ప్రతి మూమెంట్లో ఆయనతో ఉన్నా, ఆయన కోసం రాశా, ఆయన కోసం పాడా. ఇందాక మన మాచర్ల సోదరుడు వచ్చాడు, ఇందాక మా బ్రదర్ పార్టీలో పనిచేశాడు. అతను చెప్తున్నాడు మీ పాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చినాయి సార్ అని చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అలాగే కావాల్సిన ప్రభుత్వాన్ని అక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి మనసున్న మనిషి. మరి మా రామచంద్ర గారు ఇందాక చెప్పారు, మా బాబురావు చెప్పినట్టుగా అక్కడ ఇక్కడ తేడా లేదు. ముందు నువ్వు నాకు అకాడమీ చైర్మన్ ఇప్పించు, నేను నీకు అక్కడ నాటకం ఇప్పిస్తా అంటే వీళ్ళకి నమ్మకం చూడండి. తప్పకుండా ఆయనకి ఏదో పదవి ఇస్తాడు అనే నమ్మకంతో ఉండు. పదవులు ముఖ్యం కాదు. పదవి లేకపోయినా కరోనా సమయంలో కొన్ని లక్షల రూపాయలని కళాకారుల అకౌంట్లో వేసిన చరిత్ర గుమ్మడి గోపాలకృష్ణుడు. కాబట్టి ఏంటంటే పదవి ఒకటే కక్కర్లా, పదవి లేకపోయినా కూడా మనం చేయగల అది దాన్ని ఏమంటాడు ఆత్మవిశ్వాసం. మనం మంచి చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ మినిస్టర్ అయినా సరే ఎస్ మాకు ఇది కావాలి నువ్వు చెయ్యి అని చేయించుకోగల స్వతంత్రం ఆంధ్రప్రదేశ్లో గుమ్మడి గోపాలకృష్ణకి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ అందరి ఆశీస్సు వల్ల ఉందని తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం తీసుకొని నాటకం చూడాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి మరి అర్జున్ రావుకి ఫౌండేషన్ నుంచి 10,000 రూపాయలు నేను అతనికి సహకరిస్తూ ఈ నాటకాల్ని ఇక్కడే వేపిస్తాను. మా శ్యామలరావు గారు, మా టెంపుల్ కమిటీ వారు తప్పకుండా వహించాల్సిందే. ఎందుకంటే కల్చర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎండోమెంట్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి వారం జరపాల్సిందే. ప్రతి వారం డ్యాన్సో డ్రామానో ఏదో ఒకటి చేయాల్సిందే. ఇక్కడ స్వామివారికి వచ్చే డబ్బుతో తిరుపతి దేవస్థానంలో కూడా అదే రూల్ పెట్టబోతున్నాం. అంతకుముందు జరిగినాయి. అన్ని చోట్ల కూడా కళాకారులు సుభిక్షంగా ఉండాలి. కళాకారులు కళా ప్రదర్శనలతో నిత్యం ఇంకొకరికి అప్పులు ఇచ్చేటట్టు ఉండాలి. అది మా కళ. అది చంద్రబాబు నాయుడు గారు కూడా వింటారు, రేవంత్ రెడ్డి గారు వింటారు. అందులో మా సదానందం ప్రెసిడెంట్ అయ్యాడు. రామచంద్రరావు గారికి విశ్రాంతి ఇచ్చి వాడు సీఎం గారిని కూడా కలవటానికి వెళ్ళాడు. మన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అందరం ప్రాంతాలుగా విడిపోయినా మనుషులందరూ ఒకటే. మన తెలుగు భాష, నేను తెలుగు భాష లెక్క గాడుంటా గేడుంటా అంటాడు రుద్రమదేవులు. కాబట్టి ఏంటంటే మనందరం ఒకటే. నన్ను కూడా వీళ్ళు అడ్వైజర్గా పెట్టుకున్నారు. కాబట్టి మనం ప్రాంతాలనే కాకుండా మంచి నాటకాలు ఏమున్నాయి. మిర్యాలగూడ సంస్కృత సంస్థకి వెళ్ళాను, నాటకం నచ్చింది. ఏం కావాలన్నా ఒక నాటకం స్పాన్సర్ చేయండి, 40,000 ఎస్ తీసుకోండి అని ఇచ్చేసా ఫౌండేషన్ నుంచి. అలాగే ఏంటంటే మనం ప్రోత్సహించడానికి తప్పకుండా మంచి నాటకాలని మంచి సంస్థల్ని పర్మనెంట్గా ప్రోత్సహించేటువంటి యొక్క విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వెతుక్కోవటం కాదు, ఎవరిలో ఒకరు దయాదాక్షిణ్యం మీద నాటకాలు వేయటం కాదు. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. ఇక్కడ ఫిక్స్ అయి ఉండాలి ప్రోగ్రామ్స్. అలాగే లీడింగ్ దేవస్థానాల్లో కూడా ఫిక్స్ అయి ఉండాలి. టూరిజం స్పాట్స్లో ఫిక్స్ అయి ఉండాలి. 5,000 ప్రోగ్రామ్స్ సంవత్సరం డిజైన్ చేశా 2019లో. చంద్రబాబు నాయుడు గారితో బ్రోషర్ కూడా రిలీజ్ చేశా.
నాటకవారం శనివారం అని చెప్పేసి, చంద్రన్న వరం నాటకవారం శనివారం. ప్రతి శనివారం నాటకం వేస్తే సంవత్సరానికి 52 నాటకాలు వస్తాయి ఒక్కో సంస్థకి. అది ప్లాన్ చేసి రోజు మిమ్మల్ని పొగుడుతారు సార్, మీకు జై కొడతారు సార్, పరాబ్రహ్మ పాడే ముందు జై చంద్రబాబు అంటారు సార్, ₹1 కోటి ఇచ్చిన పేపర్లో కూడా పబ్లిసిటీ రాదు సార్ అని చెప్తే ఆయన ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా చెప్పి మెప్పించి మనం తెచ్చుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళగానే నాకు చైర్మన్ ఇవ్వండి, మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇవ్వండి, నాకు 10 కోట్లు కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ కోరికలు ఉంటే పబ్లిక్ సేవ చేయలేం. నేను భగవంతుడు సాక్షిగా ఎప్పుడు ఏది అడగల, మా అబ్బాయికి ఉద్యోగం కూడా అడగల చంద్రబాబు నాయుడు గారు. అందుకే అంత గౌరవం ఏమో నేనంటే. చెప్పారు ఆయన నాకు పదవి ఇచ్చేటప్పుడు వైజాగ్లో ఫ్రంట్ పేజీలో వచ్చినాయి, ఎప్పుడు ఏది అడగలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. కాబట్టి స్వార్థం లేకుండా కొంత మనం నాటకం బాగుపడాలంటే మరి యూత్, ఇప్పుడు మీకు కూడా మా బాబురాజుకు కూడా మరి వస్తున్న 50 నుంచి 60లోకి వచ్చేస్తున్నాడు. తర్వాత యూత్ కావాలి. అర్జున్ రావు తక్కువడి చిన్న వయసుడు ఏం కాదు. కాబట్టి పెద్ద పెద్ద కుర్రాళ్ళని మనం పెద్ద వాళ్ళు కుర్రాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడు మనవాడు 7 కొండలు ₹25,000 ఇచ్చాడు, రేపు 50,000 ఇస్తాడు. ఎందుకంటే ఓ అడగకుండా 25 ఇచ్చాడంటే అడిగితే 50 ఇస్తాడు. ఆ ధైర్యం, ఆ కళా ప్రేమ, అది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనం. ఎందుకంటే కళాకారుడికి రూపాయి ఇస్తే ₹100 వస్తాయి. నేను ఎప్పుడు కూడా ఇది టెస్ట్ అనమాట అండి. ఎక్కడ హరికథ జరుగుతుంటే నా జేబులో ఏమున్నాయో చూసుకోకుండా మొత్తం ఇచ్చేస్తా. ఇంటికి వెళ్ళగానే ఏదో రూపంలో కట్టలు వచ్చేస్తాయి. ఇది బ్రదర్, మీరు కళాకారుడికి ఇస్తే కుప్పలుగా వస్తాయి మళ్ళీ మీకు డబ్బులు. ఇది రహస్యం. కాబట్టి కళలను పోషించండి. డబ్బులున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది తలకు 5,000 తలకు 10,000, మా లక్ష్మీకాంత్ శర్మ అయితే ఎంత ఖర్చు పెడతాడో పాపం. ఇలాగ వీళ్ళందరూ కూడా, రాజశేఖర్ గారు కూడా మంచి స్పాన్సర్, చిట్టిబాల నాగేశ్వరరావు గారు ఆ బ్రదరు, వీళ్ళందరూ కూడా ఈ సంస్థకి హెల్ప్ చేశారని చెప్తుంటే వీళ్ళందరూ ఇంత సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జున్ రావు, మీ సంస్థ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి నాటకంతో ఇక్కడే వేయాలని, ఆ నాటకాన్ని మా 7 కొండలు స్పాన్సర్ చేయకపోతే నేను చేస్తానని మాటిస్తూ చాలా సంతోషం చేస్తాను. మరి చంద్రుడికో నోలుపోకలాగా మరి 7 కొండలు సన్మానించుకోవడం మన ధర్మం కదా. ఫోటో తీయండి అబ్బాయి. అధ్యక్షుడి మరి పలుకులుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి యొక్క వర్ధంతి సందర్భంగా తండ్రి మీద ప్రేమతో 20 సంవత్సరాల నుంచి అర్జున్ రావును ప్రోత్సహిస్తున్నటువంటి 7 కొండలు, ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అతను ఎప్పుడూ నిత్య సంతోషంగా ఉండాలని ఆయుష్మాన్ భావాన్ని ఆశీర్వదిస్తున్నాం పెద్దలందరూ. తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ యొక్క మా సంస్థకి మా వెంచట్టు సెక్రటరీ ప్రధాన కార్యదర్శి గారు సూరిబాబు గారు ₹1000 ప్రకటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాన కర్ణులు. అలానే ₹500 వినాయకరాజు గారికి ఇచ్చారు.
ముగ్గురికి పేరు ధన్యవాదాలు.